ఎండ వేడితో పాటు రాజకీయ వేడితో బనగానపల్లె మండిపోతుంది. బనగానపల్లెలో ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇక్కడ ప్రధానంగా టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఇటీవలే ఇక్కడ రాజకీయ పరిణామాలు మారిపోయాయి. బీసీ జనార్దన్ రెడ్డికి వ్యతిరేకంగా కొందరు ఏకమై వైసీపీకి మద్దతు తెలుపుతున్నారు. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, బీసీ జనార్దన్ రెడ్డి ఎన్నికల్లోకి ఏ అంశాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు, ఆయన విజయావకాశాలు ఎలా ఉన్నాయి, ప్రజల స్పందన ఎలా ఉంది తెలుసుకునేందుకు మనతో టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నిద్దాం. అన్న చెప్పండి, బనగానపల్లె చాలా రాజకీయంగా చైతన్యవంతమైన ప్రాంతం. మీరు ఇప్పుడు రెండోసారి ఎన్నికల బరిలో ఉన్నారు. ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? ఇప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ దశాబ్దాల కాలం నుంచి కూడా బనగానపల్లె రాజకీయ కక్షలతో ముఠా కక్షలతో రగిలిపోయినటువంటి ఒక నియోజకవర్గం. అటువంటి నియోజకవర్గం ఈరోజు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఎక్కడ కూడా నేను ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఎక్కడ కూడా ఒక రాజకీయ హత్య జరగలేదు. అటువంటిది ప్రజల్లో చైతన్యం కూడా వచ్చింది. అదేవిధంగా ఈరోజు మీరు బనగానపల్లె నియోజకవర్గంలో దాదాపుగా 1800 చిల్లర కోట్ల రూపాయల అభివృద్ధి తీసుకొని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాను. అంటే మీరు చూస్తున్నారు, బనగానపల్లె పైన ఫ్యాక్షన్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు వ్యాపార రంగంలో స్థిరపడ్డారు. 5 ఏళ్లుగా రాజకీయాల్లో ఎలా నిలదొక్కున్నారు? గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు, మరీ ఇప్పుడు ఎన్నికల బరిలో ఉన్నారు. ఇది ఎలా కొనసాగించాలనుకుంటున్నారు? ఇప్పుడు ప్రజలలో మార్పు వచ్చింది. గతంలో సెల్ ఫోన్లు ఉండేటివి కాదు. ఈరోజు సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, అనేకమైనటువంటి పరిణామాలు కూడా ఈరోజు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈ యొక్క ప్రజలలో ప్రవర్తనలో కూడా ముఠా కక్షలు కానీ ఇవి కానీ ప్రజలలో ఒక మార్పు కోరుకుంటూ వస్తున్నారు, అభివృద్ధిని కోరుకుంటూ వస్తున్నారు. దశాబ్దాల కాలం నుంచి జరగనిది. నేను గత అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసినప్పుడు పార్లమెంట్లో నన్ను ఒక్కడినే దీవించడం జరిగింది. మరి ఒక్కడిని గెలిపించిన తర్వాత దాంట్లో బాధ్యత తీసుకొని ఏదైతే వెనుకబడినటువంటి ఈ యొక్క బనగానపల్లె నియోజకవర్గంలో మౌలిక వసతులు, ముఖ్యంగా ఎక్కడ కూడా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు లేవు, తాగునీటి సమస్యలు, డ్రైనేజ్ సమస్య, అనేకమైన సమస్యలు ఊర్లోకి పోతే, అటువంటిది ఈరోజు 350 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా గ్రామాలలో సంబంధించినంత వరకు ఈ ఇంటర్నల్ కనెక్షన్ రోడ్లు, బీటీ రోడ్లు కానీ హైవే రోడ్లు కానీ 390 కిలోమీటర్లు వేయడం జరిగింది. అదేవిధంగా బనగానపల్లె ఇది ఒక చరిత్ర. ఎందుకంటే ఎప్పుడు మురుగునీటితో చాలా చోట్ల కూడా అండర్గ్రౌండ్ డ్రైన్ తీసుకొచ్చి మొదలుపెట్టాము. 25-30% అయింది. కొన్ని కారణాల వలన ఇంకా ఎక్కువ చేయలేకపోయాం, కానీ అది కూడా రేపు రాబోయే కాలంలో కంప్లీట్ చేస్తాను. ఇప్పటికైతే బనగానపల్లె రూపురేఖలు అయితే మార్చగలిగా. ముఖ్యంగా 2000 జనాభా తక్కువ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న చిన్న గ్రామాలు 100% సీసీ రోడ్లు వేయడం జరిగిందండి. ఈరోజు మౌలిక వసతులు ఇస్తూ ఉన్నాం, తాగునీరు ఇస్తూ ఉన్నా, అదేవిధంగా OHR ట్యాంకులు కూడా తీసుకొస్తూ ఉన్నాం. ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఈ ప్రభుత్వంలో నేను ఒక సేవకుడిగా పనిచేస్తూ ఉన్నా. 24 గంటలు రాజకీయంగా మేము ప్రజలకు అందుబాటులో ఉంటున్నా, నియోజక హెడ్ క్వార్టర్లో ఉంటున్నా. నేను వ్యాపారాన్ని ఎంత ప్రొఫెషనల్గా చేస్తున్నానో రాజకీయంలో అభివృద్ధిని కూడా అంతే ప్రొఫెషనల్గా తీసుకొని రాజకీయంగా చేసుకుంటూనే రాజకీయాలలో విలువలు కలిగినటువంటి రాజకీయాలతో గ్రామాలలో ప్రొఫెషనల్గా తీర్చిదిద్దుతా ఉన్నా అనేది నా యొక్క ధైర్యం. బనగానపల్లె నియోజకవర్గం అనేది పాక్షికంగా సాగునీటి సౌకర్యం ఉంది, మరికొంత తీవ్రంగా వెనకబడి ఉంది, అంటే సాగునీరు అందని పరిస్థితి. ఈ 5 ఏళ్లలో మీరు ఏం చేశారు? రాబోయే 5 ఏళ్లలో ఏం చేస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నారు? నేను ఇప్పటి వరకు మౌలిక వసతుల గురించి దాదాపుగా 75 నుంచి 80% సక్సెస్ అయ్యాను. ఎక్కడ కూడా ఇంకా బ్యాలెన్స్ ఉంటే చిన్న చిన్నవి ఉన్నాయి. తాగునీటికి పడమటి పల్లెలు, SRBCకి దిగువ ప్రాంతమైనటువంటి ఇక్కడంతా కూడా ప్రశాంతంగా ఉంది. అటు కుందు పరివాహక ప్రాంతం బాగుంది, కొంత భాగంలో కేసీ కెనాల్ ఉంది నాకు. అదేవిధంగా పడమటి పల్లెలైనటువంటి కొన్ని పల్లెలకు మాత్రం దద్దనాల ప్రాజెక్టు ఉన్నప్పటికీ అక్కడ ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. క్యాచ్మెంట్ ఏరియాలో వర్షం పడితే తప్ప రాదు. ఆ క్యాచ్మెంట్ ఏరియాలో దశాబ్దాల కాలం వర్షం పడక ఎందరో మంది నాయకులు వచ్చారు, ముఖ్యమంత్రులు వచ్చారు, ప్రధానమంత్రి అందరూ వచ్చారు, కానీ ఏ ఒక్కరైనా ఇంతవరకు లిఫ్ట్ ఇరిగేషన్ తెచ్చారా? మాటలు చెప్పారు, ఎంతోమంది వచ్చారు. ఈరోజు నేను ధైర్యంగా ఆ రోజు చెప్పాను, నేను మళ్ళీ జీవితంలో పడమటి పల్లెలకు దద్దనాలకు లిఫ్ట్ ఇరిగేషన్ సాధిస్తే తప్ప పోటీ చేయను, శాశ్వతంగా రాజకీయాలు తప్పుకుంటా అన్నా. అంటే ఒక రాజకీయ నాయకుడు చెయ్యను అని చెప్పి ధైర్యం ఉండాలి. అటువంటి గట్స్ కలిగినటువంటి నాయకుడు నా వెనక ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆ మాట అనిపించాడు. అనుకున్న ప్రకారమే దద్దనాలకు లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి సక్సెస్ చేయడం జరిగింది. దద్దనాలకు సంగపట్నం లిఫ్ట్ చెరువు, అక్కాజమ్మ చెరువుకు అక్కడే ఒక 15 గ్రామాలకు ఉన్నాయి. సంగపట్నం చుట్టుపక్కల ఉన్నాయి.
అదేవిధంగా కొలిముల మడ్డంలో రాంభద్రునిపల్లి చెరువుకు లిఫ్ట్ ఇరిగేషను, ఇలా అనేకమైనటువంటి ప్రాజెక్టులు తీసుకొచ్చాము. బనగానపల్లి నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీల సంఖ్య చాలా ఎక్కువ ఉంది. వాళ్ళ సంక్షేమం కోసం ఏం చేశారు? ఒక్కటి, ముస్లిం మైనార్టీలు ఎప్పుడు కూడా మా కుటుంబాన్ని ఆదరిస్తూ ఉన్నారు. వారి సంక్షేమం కోసం షాదీఖానాలు, మసీదులలో ఏదైనా ఎక్కడైనా ఉండేటువంటి రిపేర్లు చేపించడం, అదేవిధంగా ఇమాములకు వీళ్ళన్నిటి కూడా మా ప్రభుత్వం తీసుకొని వచ్చి వాళ్ళకి అనేకమైన చేస్తున్నారు. ఎక్కువగా మైనార్టీ లోన్లు, ముస్లిం మహిళలకు చేతనైనంత వరకు కూడా నా సొంత నిధులతో కూడా కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది. ఇంకా వారికి ఏ సమస్యలు వచ్చినా ఆ కుటుంబాలకు నేనున్నాను అని చెప్పి ఈరోజు నేను ముందుకు తీసుకెళ్తా ఉన్నా. మైనార్టీ కుటుంబాలను ఎక్కడ కూడా లేవు. ఒక కాన్స్టిట్యూన్సీలో 2 షాదీఖానాలు తీసుకొచ్చాం. ఆల్రెడీ సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉన్నాయి, పనులు జరుగుతూ ఉన్నాయి. వీటన్నింటినీ కూడా ఈరోజు మైనార్టీల పట్ల పక్షపాతం నాగా ఉందని చెప్పి కూడా చాలామంది అంటూ ఉంటారు. గత ఎన్నికల్లో కొందరు మీకు మద్దతు పలికిన నాయకులు ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. ఇప్పుడు ఆ ప్రభావం ఏ మేరకు ఉంటుంది? మీ నాయకులు లేనంత మాత్రానే ఏమీ కాదు, కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక ఫ్యాక్టరీ. ఎంతోమంది నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. నాయకులను తయారు చేసుకునే కెపాసిటీ తెలుగుదేశం ఫ్యాక్టరీ పార్టీకి ఉంది. ఈ ఫ్యాక్టరీలో ఎంతోమంది వచ్చి పోతూ ఉంటారు యజమానులు, మ్యానుఫ్యాక్చర్స్లో. కొంతమంది నాయకులు ఈరోజు చూడండి, రాష్ట్ర చరిత్రలో ఒక అభివృద్ధి చేసే సేవకుడిని నేను. ఆ సేవకుడిని ఓడించడానికి సాక్షాత్తు 4 మాజీలండి. ఎక్కడ ఉందండి? 4: కాటసాని రామభూపాల్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, చల్లా రామకృష్ణారెడ్డి, బిజ్జం పార్థసారథి రెడ్డి, ఎర్రబోతుల వెంకటరెడ్డి. వీళ్ళంతా కూడా మళ్ళీ అవుకు మండలానికి సంబంధించి, కొలిముల మండలానికి సంబంధించి 4 మాజీ ఎమ్మెల్యేలు కూడా అవుకు మండలం వారే. అవుకు మండలానికి సంబంధించిన వారు స్థానికంగా. వీళ్ళందరికీ మళ్ళీ ఎందుకు వచ్చింది అంటే, ఒక సేవకుని ఓడిపియాలనేటువంటిది వీళ్ళందరూ. ఇంకొకటి, ఈ నాయకులు ఒకరి తండ్రిని ఒకరు చంపుకున్నారు, ఒకరి మీద ఒకరు పోటీ చేసుకున్నారు. కాటసాని రామిరెడ్డి, ఎర్రబోతుల వెంకటరెడ్డి, చల్లా రామకృష్ణారెడ్డి ఒక గతంలో ఒకరి మీద ఒకరు పోటీ చేసుకున్నారు. మరే ఇదే మన బిజ్జం పార్థసారథి రెడ్డి మీద చల్లా రామకృష్ణారెడ్డి పోటీలు చేసుకున్నారు. ఎంతోమంది కార్యకర్తలు చచ్చిపోయారు, ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడారు ఫైనాన్షియల్గా. వీళ్ళందరికీ ఒకటే, ఈరోజు జనార్దన్ రెడ్డిని ఓడివాలా. ఎందుకు అవుతున్నారు వాళ్ళని అడగాల జనం. ఎందుకని జనంలో కూడా క్వశ్చన్, ఏమిటి ఆయన చేసిన పాపం ఏంటి? నేను రౌడీనా, ఫ్రాక్షనిస్టునా, వాళ్ళ తల్లిదండ్రులను చంపానా, వాళ్ళ ఆస్తులు దోచుకున్నానా, వాళ్ళ కుటుంబాలను ఏమైనా వేధించానా, ఏం చేశానని చెప్పి. ఒక సేవకుడుగా ఉండి ఈరోజు సేవ చేస్తుంటే కేవలం అభివృద్ధి చెందుతూ ఉంది, ప్రజల్లో మార్పు వస్తూ ఉంది. రేపు వాళ్ళ రాజకీయ ఉనికిని కోల్పోతామని చెప్పి ఈరోజు కచ్చగట్టి ఏ దానికైనా ఎన్నో విధాలు కూడా ఈరోజు చేయాలని చూస్తున్నారు. బట్ ఏది ఏమైనా ఆఖరికి నేను ఒక్కడినే, నా వెనక ప్రజలు ఉన్నారు, పార్టీ ఉంది, నా కార్యకర్తల మనోధైర్యం ఉంది. నా కార్యకర్తలు మీరు చెప్పిన బలమైన నాయకులంతా ఒకవైపు ఉన్నప్పుడు మీరు ఎన్నికల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి? 200% ఛాలెంజ్. నేను చేసిన అభివృద్ధి, నేను చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు దేశ చరిత్రలో ఇంతవరకు ఎక్కడన్నా ఉన్నాయంటే నేను అడుగుతాను, ఛాలెంజ్ చేస్తాను. అభివృద్ధి ఎక్కడ చేశారు చెప్పమనండి. వీళ్ళు నిజంగానే అభివృద్ధి చేసిన నాయకులు ఏంటే ఈరోజు ఎందుకు అంత భయపడుతున్నారు? ఒక్క కాటసాని రామిరెడ్డి పోటీ చేస్తూ ఉన్నాడు, ఎందుకు ఇంతమంది నాయకులను తెచ్చుకుంటున్నాడు? వాళ్లకు ధైర్యం ఉంటే గెలుస్తామని, వాళ్లకు వారి మీద, వాళ్ళ యొక్క పార్టీ మీద కానీ, నవరత్నాల మీద కానీ, వైఎస్ఆర్ పార్టీ మీద నమ్మకం ఉంటే ఎందుకు 5 మంది నాయకులు కలిసి నా మీద ఓడించాలని చెప్పి తిరిగిన చోటికే తిరగడం? ముందర చెల్లారామకృష్ణారెడ్డి, మళ్ళా తర్వాత కాటసాని రామిరెడ్డి, తర్వాత బిజ్జం పార్థసారథి పోయిన ఊర్లకే పోవడం. వాళ్ళు ముందు పోతారు, వెనక ఇంకొక బ్యాచ్ పోతారు, ఇంకోటి. ఎందుకు ఇంత తిరుగుతున్నారు? ఎందుకు రోడ్ల వెంట తిరుగుతూ ఉన్నారు? రోడ్ల వెంట పరుగులు పెట్టి తిరుగుతూ ఉన్నారు. నేను ఒంటరిగా, సింగల్గా తిరుగుతూ ఉన్నా. ఒంటరి పోరాటం. నా కార్యకర్తల మనోబలము, ప్రజల మనోదీవనలే నాకు. నా కార్యకర్తలు, నా ప్రజలే నాకు అండ. ప్రజల్లోకి గత కొన్ని రోజులుగా ప్రచారానికి వెళ్తున్నారు, ఎలా ఉంది వారి స్పందన? ఖచ్చితంగా 100% అన్నా రావాలి. మనదే రాజ్యం, న్యాయం ఎక్కడుంటే అక్కడ విజయం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా ప్రజలు మన వైపు ఉన్నారు. మీరు ఎక్కడ కూడా ఉండకండి, ప్రజలు మనతో పాటు ఉంది. పార్టీ ఆశీస్సులు ఉన్నాయి, మనం పార్టీ చేసిన సేవలు ఉన్నాయి, అభివృద్ధి ఉంది. నేను ఒకటే అడుగుతున్న ప్రజలకు, అభివృద్ధి కావాలన్నా అరాచకాలు కావాలన్నా? ఒకటే స్లోగన్ మాది. మీ విజయావకాశాలు ఎట్లా ఉన్నాయి? ఖచ్చితంగా విజయం మాదే. ప్రజలు ఆశీర్వదిస్తారు. ప్రజల ఆశీర్వాదంతో నేను అభివృద్ధిని నమ్ముకుంటున్నాను. నేను ప్రజాసేవకుడిని, నేను ప్రజానాయకుడిని కాదు. ఒక సేవకుడిగా ప్రతినిత్యం ప్రజల్లో ఉండి ఎవరికి ఏ అవసరం వచ్చినా తీసుకొచ్చి చేస్తూ ఉన్నా. ఈరోజు బనగానపల్లికి ఔటర్ రింగ్ రోడ్, బైపాస్ రోడ్ తీసుకొచ్చా, అది ఒక చరిత్ర. ఈరోజు కోయిలకుంట్లకు కూడా బైపాస్ రోడ్ ప్రపోజల్ చేసి జీవో తెచ్చా. ఆర్టీసీ బస్టాండ్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేశా. ఏ అభివృద్ధిలో కూడా వాళ్ళు అడుగుతారని నా దగ్గర ఛాలెంజ్ ఇస్తారండి. గత పాలకులు చేసిన దానికంటే
100 రెట్లు నేను ఎక్కువ చేశాను కాబట్టి ప్రజల్లోకి వెళ్తున్నా, ధైర్యంగా మాట్లాడగలుగుతున్నా. మా కార్యకర్తలు కూడా రొమ్ము విరుచుకొని చేసిన అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నారు. థ్యాంక్ యూ. బనగానపల్లె నియోజకవర్గంలో ఫ్యాక్షన్ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈ గడ్డపైన టీడీపీ అభ్యర్థిగా బీసీ జనార్దన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ అభివృద్ధికి అరాచకానికి మధ్య పోరాటం జరుగుతుంది. తన వెనక ప్రజలున్నారు, ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తానని బీసీ జనార్దన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, బనగానపల్లె, కర్నూలు జిల్లా.